రాత్రైతే చాలు ఆ గ్రామంలో కంటి మీద కునుకు కరవుతోంది. ఏ క్షణాన ఏ మృత్యు శబ్దం వినిపిస్తుందోనని ఆ పల్లె జనం వణికిపోతున్నారు. అనంతపురం జిల్లా పామిడి దగ్గర NH44 పై వరుస ప్రమాదాలు కలవరపెడుతున్నాయి. టోల్ వసూలు చేస్తున్నారు తప్ప ప్రాణాలు కాపాడే దిక్కు లేదు అంటూ పొగరూరు వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అనంతపురం జిల్లా పామిడి సమీపంలోని NH44 పక్కనే ఉంటుంది పొగరూరు గ్రామం. ఇక్కడ ఉన్న వంకపై ఎప్పుడో నిర్మించిన ఓ పాత బ్రిడ్జ్ ఉంది. నేషనల్ హైవే విస్తరించినప్పుడు దీన్ని పెద్దది చేస్తారనుకుంటే పాతదానికే కేవలం రంగులు పూసి చేతులు దులుపుకున్నారు. అసలు సమస్య అక్కడే ఉంది. ఈ బ్రిడ్జ్ కి 100 అడుగుల దూరంలోనే ఓ డేంజరస్ టర్నింగ్ ఉంది. ఆ మలుపు నుంచి రాకెట్ స్పీడ్ తో వచ్చే వెహికల్స్ కంట్రోల్ తప్పి బ్రిడ్జ్ పైనుంచి కింద ఉన్న వంకలోకి పడిపోతున్నాయి. ఇలాంటి ఘోర ప్రమాదాలే ఇక్కడ నిత్య కృత్యమయ్యాయి. రీసెంట్ గా ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును ఐచర్ లారీ వెహికల్ వెనక నుంచి ఢీకొట్టడంతో 2 అమాంతం బ్రిడ్జ్ పై నుంచి కింద పడ్డాయి. ఈ యాక్సిడెంట్ లో ఐచర్ లారీ డ్రైవర్ స్పాట్ లోనే చనిపోగా బస్సులోని 40 మంది ప్రయాణికులు తీవ్ర గాయాల పాలయ్యారు. ప్రతి నెల కనీసం 2 నుంచి 3 భారీ ప్రమాదాలు జరుగుతున్న టోల్ గేట్ అథారిటీస్, నేషనల్ హైవే ఆఫీసర్లు మాత్రం పట్టించుకోవటం లేదు. రోడ్ తెడలిపోయే ఇలా మాకు చాలా ఇబ్బంది అయిపోతుంది. బస్సు అప్పుడు ఒకరు ఐస్ క్రీమ్ చాక్లెట్ బండి కానీ పడింది. చాలా ఇబ్బంది పడిపోతున్నారు. రోడ్డు తెడలు పడల్లా ఆ బండ్లన్నీ బస్సు ఓ పారి ఇచ్చారు అన్నీ పడుతున్నాయి సార్. కేవలం టోల్ ఫీజ్ వసూలు చేయటమేనా మీ పని అంటూ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రజలు ఆ ప్రాంతాన్ని బ్లాక్ స్పాట్ ఏరియాగా గుర్తించి బోర్డులు పెట్టినా స్పీడ్ మాత్రం తగ్గటం లేదు. ముఖ్యంగా నైట్ టైంలో ప్రమాదాలు మరింత పెరుగుతున్నాయి. బ్రిడ్జ్ ను వెంటనే వెడల్పు చేయాలని, లేదంటే ప్రాణాలు పోతూనే ఉంటాయని పొగరూరు జనం హెచ్చరిస్తున్నారు. అధికారులు స్పందించి హైవేపై శాశ్వత సేఫ్టీ మెజర్స్ తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.